హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ సిరి. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికి తెలుసు కదా, నేనైతే థర్డ్ ట్రైమిస్టర్ రన్ అవుతుంది. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ అయితే బాబు ఉన్నాడు అనమాట. సో ఫస్ట్ వాడైతే ఆల్మోస్ట్ ఫుల్ టర్మ్లో పుట్టాడు. సో ఆ ఎగ్జైట్మెంట్ ఉంది. అసలు యాక్చువల్లీ ఎన్ని స్కాన్స్ చేశారు, గ్రోత్ స్కాన్ తర్వాత ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాము, ఇవన్నీ. సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ అయితే ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే కీప్ వాచింగ్ ద వీడియో. ఓకే, సో నేనైతే నా 8th మంత్లో అగైన్ నా అక్కడ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి స్కాన్ అయితే చేశారు. అరౌండ్ ఏప్రిల్ స్కాన్ చేసినప్పుడు బేబీ గ్రోత్ అంతా బాగుంది. సో ఆల్సో బేబీ హార్ట్ బీట్ కూడా 139 ఉందన్నమాట, లెస్ దెన్ 140 అబ్బాయి పుట్టాడు. సో అఫ్కోర్స్ అది కరెక్ట్ కాదు, బట్ స్టిల్ చెప్తున్నాను. సో సిఫాలిక్లోనే ఉన్నాడు అప్పటికి. ఆల్రెడీ మూవ్ అయిపోయాడు 8th మంత్కి. అప్పుడు కూడా లైక్ 30 వీక్స్కి మూవ్ అయిపోయాడు మా వాడు. బట్ ఈసారి సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేసి బ్రీచ్ పొజిషన్లో ఉందన్నమాట. అలాగే ఫస్ట్ ఒక స్కాన్ తీశారు, తర్వాత అగైన్ మేలో కూడా ఒక స్కాన్ తీశారు అనమాట. సో మేలో కూడా హార్ట్ బీట్ వచ్చేసి 139 ఉంది, అండ్ రిమైనింగ్ గ్రోత్ అంతా కూడా బాగుంది. సో మే అంటే ఆల్మోస్ట్ 9th మంత్ స్టార్ట్, 8th మంత్ ఎండ్లో ఒక స్కాన్ తీశారనమాట అప్పుడు. సో ఇప్పుడు నాకు గ్రోత్ స్కాన్ అయ్యాక ఇంకా మళ్ళీ రీస్కాన్ అయితే చేయించుకోలేదు. ఎప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తారో చూడాలి. అలాగా మనకి కరెక్ట్గా వెయిట్ హైట్ కూడా యాజ్ పర్ ద ఇది ఉందన్నమాట. సో మేకి వచ్చేసి మా వాడు ఆల్రెడీ 2 kgs దాటిపోయాడు ఆ టైంలో. సో ఇప్పుడు చూడాలి. యాంటీరియర్ అండ్ దెన్ సిఫాలిక్ పొజిషన్లో ఉన్నాడు. వాటర్ అంతా కూడా బాగున్నాయి అన్నమాట. అప్పుడు అది అయిపోయాక మనకి నెక్స్ట్ స్కాన్ వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ అంటే జూన్లోనే ఇంకా తీశారనమాట. 9th మంత్ వచ్చాక 38 వీక్స్కి అలా టైంలో తీశారు. అప్పుడు వచ్చేసి మా వాడు 37 వీక్స్లో తీశారు. 37 వీక్స్లో తీసినప్పుడు మా వాడు ఆల్మోస్ట్ 3 kgs ప్లస్ ఉన్నాడు అనమాట. యాజ్ పర్ ద స్కాన్ 3.1 kgs ఉన్నాడు. ఆ తర్వాత మరీ ఇమీడియట్గా 2 వీక్స్కి మళ్ళీ తీశారు. ఎందుకంటే నాకు లాస్ట్ 38 వీక్ 39 వీక్స్ అలా అప్పుడు కొంచెం మూమెంట్స్ వన్ డే అంతా చాలా తక్కువ అయిపోయినట్టు అనిపించినాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పెద్దగా మూమెంట్స్ తెలియలేదన్నమాట. అప్పుడు కూడా వర్క్ చేస్తుండే. ఫైనల్ వీక్ దాకా కూడా చేశాను. రేపు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాను, ఇప్పుడు దాకా కూడా వర్క్ చేశాను. అయితే ఆ వీక్లో మాత్రం మూమెంట్స్ ఫుల్గా తగ్గిపోయినాయి. సో ఎందుకో డౌట్ వచ్చి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ నైట్ వెళ్తే వాళ్ళు స్కాన్ తీశారు. స్కాన్ తీస్తే వాటర్ అంతా బాగానే ఉన్నాయి, బట్ స్టిల్ మూమెంట్స్ కొంచెం తగ్గింది కాబట్టి ఎన్ఎస్టీ ఒకటి చేశారు. ఎన్ఎస్టీలో బేబీ అంతా నార్మల్గానే ఉంది, స్ట్రెస్ ఏమీ లేదన్నారు. అయితే తర్వాత ప్యాకెట్స్ ఉంటాయి కదా, శాషెట్స్ ఇచ్చారనమాట. ఈ 1 వీక్ తాగండి శాషెట్స్. ఒకవేళ ఇప్పుడు తాగి మళ్ళీ రేపు మార్నింగ్ కూడా తాగాక మూమెంట్స్ కొంచెం పెరగలేదు అనిపిస్తే కనుక వచ్చేసేయండి, జాయిన్ అయిపోవాలి మీరు అన్నారు. సో ఏం చేసాము, అక్కడ ఒక ప్యాకెట్ తీసుకుని తాగి తర్వాత కొంచెంసేపు అక్కడ వెయిట్ చేసి, ఆల్రెడీ మనకి ఎన్ఎస్టీ చేసినప్పుడే బేబీ మూమెంట్స్ వచ్చేసినాయి, స్ట్రెస్ ఏం లేదనమాట. సో అందుకని చెప్పేసి మ్యామ్కి ఒకసారి చూపించుకొని, మ్యామ్ ఇంక వెళ్తున్నాం మ్యామ్, తక్కువ అయితే మళ్ళీ వస్తాము రేపు అని చెప్పేసి వచ్చి ఇంటికి వచ్చాక ఆ ప్యాకెట్స్ ఆల్రెడీ తాగాక ఆ 1 వీక్ అంతా మళ్ళీ నార్మల్ అయిపోయినాయి మూమెంట్స్. సో 39th వీక్ కూడా రన్ అయింది. 39th వీక్ రన్ అయింది. లాస్ట్ చెప్పా కదా, లాస్ట్ స్కాన్ ఒకటి చేశారని. ఆ స్కాన్లో వచ్చేసి బేబీ ఆల్మోస్ట్ 3.6 kgs చూపించింది. 3.6 kgs ఆబ్వియస్లీ ±400 grams వేస్తారు మనకి. అంటే మనం ప్లస్ చేసుకోకూడదు, మోస్ట్లీ మైనసే చేసుకోవాలన్నమాట. సో మ్యామ్ అన్నారు ఇంకా మీరు చేసేసుకోవచ్చు డెలివరీ ఆల్మోస్ట్ అన్నారు. నేను నార్మల్ ప్రిపేర్ అవుతున్నాను, బట్ కాంట్రాక్షన్స్ కానీ బేబీ కానీ ఏమీ డౌన్ అవ్వలేదు. సో అలాగా మనకి ఇంకా ప్రాసెస్ ఏం అవ్వలేదు, నార్మల్ ప్రాసెస్. సో వెళ్ళాము. తర్వాత మీరు డే చూసుకోండి, ఈ ఇన్ బిట్వీన్ టైమ్స్లో ఎప్పుడైనా చేసుకోండి అని చెప్పారనమాట. మేము చూసుకొని ఓకే బేబీ మూమెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఈ డే ప్లాన్ చేసుకుందామని సిజేరియన్కి ప్లాన్ చేసుకున్నాం.
అంటే సిజేరియన్ అని కూడా అనుకోలేదు. వెళ్ళి ఫస్ట్ మనం ఇండ్యూస్ చేయించుకుందాము, అట్లీస్ట్ ఇండ్యూస్ చేయించుకుని మ్యామ్ చెప్పిన సజెషన్స్ ప్రకారం వెళ్దాం అనుకున్నాం. అప్పుడు కూడా ఒకసారి చెక్ చేసి మ్యామ్ అన్నారు, మీకు నార్మల్ అవ్వటం చాలా కష్టము, బేబీ ఇంకా డౌన్ అవ్వలేదు అన్నారు. మేము చాలామందిని అడిగాము, ఓకేనా నార్మల్కి వెళ్ళొచ్చా, ఇండ్యూస్డ్ అయినా వెళ్ళొచ్చా అని, బట్ ఎవరు సజెస్ట్ చేయలేదు. సో మేమైతే ఇంకా అట్లా వెళ్ళిపోయాము. 12కి హాస్పిటల్కి వెళ్తే 12కి లాస్ట్ మీట్ ఆఫ్ ది డాక్టర్ అయితే కనుక వెంటనే పైకి తీసుకెళ్ళిపోయారు, ఐవీఎఫ్స్ పెట్టేశారు, అన్నీ చెకప్స్ అన్నీ చేసేసి అక్కడ నుంచి ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయారు. వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయి ఇంజెక్షన్ ఇచ్చేసి కరెక్ట్ అక్కడే ఇంకేమేమో అనుకున్నామంటే అనస్థీషియా డాక్టర్ లేకపోతే అట్లీస్ట్ ఇంజెక్షన్ ట్రై చేద్దాము, ఈవినింగ్ దాకా మనకి టైం ఉంటుంది కదా అనుకున్నాము. బట్ ఆయన అయితే వెంటనే అవైలబుల్ ఉన్నారు. సో 12కి కింద మాట్లాడాము, పైకి తీసుకెళ్ళిపోయారు, అనస్థీషియా ఇచ్చేసారు. వితిన్ 1 అవర్లో ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయింది. మా వాడు కూడా పుట్టేసాడు అనమాట. కాకపోతే చెప్పాను కదా, అక్కడ స్కాన్లో మనకి బేబీ ఎంత వెయిట్ చూపించింది, 3.6. సో అది దానికి భయపడ్డాం మేము కూడా ఫస్ట్, ఎందుకంటే ఒకసారి ఫస్ట్ మూమెంట్స్ తగ్గినాయి ప్లస్ వెయిట్ ఎక్కువ చూపిస్తుంది, నేను హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అని భయం వేసింది అనమాట. అండ్ ఎవరు సజెస్ట్ చేయలేదు వెళ్ళు అని చెప్పేసి, నార్మల్కి కూడా అంత నాలెడ్జ్ నాకు కూడా లేకుంటే. సో ఇంకా అట్లా సిజేరియన్కి వెళ్ళిపోయాము. వాడు చూస్తే కొంచెం 3.1.5 అలా పుట్టాడు అనమాట, 3.1 to 2 మధ్యలో పుట్టాడు. సో బేబీ అయితే బాగానే ఉన్నాడు. అలా నాకు సిజేరియన్ అయిపోయిందనమాట. వాడు ఫుల్ టర్మ్ బేబీ. సో దీని ప్రకారం కూడా ఎక్కువ మనకి టెస్ట్లు అయితే చేయలేదు. ఓన్లీ థింగ్స్ ఏంటంటే మనకి మూమెంట్స్ తక్కువ అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు మాత్రమే మళ్ళీ ఎక్స్ట్రా స్కాన్స్ అయితే తీస్తారు. అలా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ అలా కంప్లీట్ అయిందనమాట. మా వాడు పుట్టాడు, మా వాడికి ఫస్ట్ ఫీడ్ ఇచ్చాను. వాడు ఆల్మోస్ట్ ఫీడింగ్ కూడా 2 years 1 month అవుతుంది వాడి బర్త్డే అనగా 2 years ముందర ఆల్మోస్ట్ 23 months ఇచ్చాను అనమాట ఫీడింగ్. వాడికి ఫుల్ ఆన్ బేబీ ఫీడింగ్ నా మీద, మదర్ ఫీడింగ్ మీదే ఉన్నాడు, ఫార్ములా ఫీడ్ చేయలేదు. మా మిల్క్ సఫిషియెంట్గా ఉండే ఆ టైంలో. సో అట్లా అయితే మా వాడి జర్నీ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు పెద్దడైపోయాడు, స్కూల్కి కూడా వెళ్తున్నాడు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye.